నమస్తే H6 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. రాప్తాడులో జగన్ 100 సార్లు చంద్రబాబు జపం చేశాడని వెల్లడి. సైకిల్ గాజు గ్లాసు విలువ జగన్కు తెలియదని నారా లోకేష్ విమర్శలు. ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్. ఎవరిని కలవబోతున్నారనే దానిపై ఉత్కంఠ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ అభ్యర్థుల ఖరారుపై చర్చ. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో, ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో తేల్చుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరితే చేసింది ఏమీ లేదు కాబట్టే జగన్ రెడ్డి చర్చకు రావడం లేదని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సోమవారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కదలిరా సభలో అధికార దుర్వినియోగంతో సిద్ధమని సభలు పెడుతూ జగన్ చేస్తున్న అసత్యాలపై నిగ్గు తేల్చేందుకు చర్చకు సిద్ధమని చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తే చర్చకు సీఎం సిద్ధం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్తో రాష్ట్ర ప్రజలను మోసం చేసి నట్టేట ముంచడంతో వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు వేరు చేయడానికి ప్రజలు కసితో సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి 77 మంది కుర్చీలను మడతపెట్టారని, 50 రోజుల్లో జగన్ రెడ్డిని పూర్తిగా మడతపెట్టి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సిద్ధం సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? పెట్టబేడ సర్దుకొని ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండండి. అవినీతి సొమ్ములతో ఇతర దేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు పారిపోవాలన్నా పారిపోనీయం. జగన్మోహన్ రెడ్డి అవినీతిని రూపాయలతో సహా కక్కించి లక్షల కోట్ల ధనాన్ని మళ్ళీ పేదలకి ఖర్చు పెడుతుంది రేపు తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పబ్లిక్ మీటింగ్లో అభివృద్ధి పాలన ఎవరిది, విధ్వంస పాలన ఎవరిదో చర్చకి సిద్ధమా అని అడిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని. దాని గురించి ఒక్క మాట మాట్లాడటం చేతకాట్ల. దాని గురించి ముఖ్యమంత్రి ఎందుకు నోరు మీద పెట్టలేదు? దమ్ముంటే బహిరంగ చర్చకి సిద్ధమా అని అడిగారు చంద్రబాబు గారు. స్వర్ణయుగం ఎవరిది, రాతి యుగం ఎవరిదో చర్చించుకుందాం రా జగన్ అంటే నువ్వు మాట్లాడలేదు. నువ్వు లక్షల కోట్లు దోచుకున్నావు కాబట్టి నువ్వు బహిరంగ చర్చకి రావు. నువ్వు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి బహిరంగ చర్చకి రాడు. సిద్ధమా అంటే అసిద్ధం అంటున్నాడు. అందుకే చంద్రబాబు గారి మీద లేనిపోయిన ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాని కూడా మర్చిపోయి నోరు జరిస్తే అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేయటం చాలా సిగ్గుసేటు. సిద్ధం సిద్ధం అంటున్నావు. మీ సొంత చెల్లెలు షర్మిల నీ చేత మోసగించబడి నీ దుర్మార్గానికి బలై ఈరోజు నీ మీద పోరాటానికి సిద్ధమైంది. సిద్ధం సిద్ధం అంటున్నావు. నువ్వు బాబాయిని హత్య చేపిస్తే ఆ బాబాయ్ కూతురు నీ చెల్లెలు నీ మీద యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజలు నిన్ను మోసం చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు నిన్ను చిత్తుగా ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజల్ని నట్టేట ఉంచాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసినందుకు మీ ఫ్యాను రెక్కలు విరగొట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ ఈరోజు మీటింగుల్లో చంద్రబాబు గారు విసిరిన సవాల్కి మేము సిద్ధమని చెప్పలేకపోతున్నాడు. ఈ 5 సంవత్సరాల విధ్వంస పాలనలో
భూతద్దం వేసి ఎతికినా ఏ గ్రామంలో అభివృద్ధి కనిపించట్లా. చంద్రబాబు గారి టైంలో ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కనపడింది. ఇచ్చిన లక్షలాది ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది నిరుద్యోగులు కనపడుతున్నారు. భూతద్దం వేసి ఎతికినా ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించట్లేదు. విధ్వంసం మాత్రం కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా అరాచకాలు కనపడుతున్నాయి. అలాగే సామాజిక న్యాయం అనే మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి హక్కు లేదు. ఈరోజు రాష్ట్రంలో బీసీల మీద జరిగిన దాడులు, దళితుల మీద జరిగిన దాడులు దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1లో ఉంది. నిరుద్యోగ సమస్యలో నంబర్ 1లో ఉంది రాష్ట్రం. రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఉంది రాష్ట్రం. ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. ఇంకెక్కడ ఫ్యాను రెక్కలు ఆల్రెడీ ఇరిగిపోయినాయి. ప్రజలు చిత్తుగా ఓడించి ఫ్యాను రెక్కలు ఎరగొట్టడానికి ఆల్రెడీ సంసిద్ధమయ్యారు. ఈరోజు సామాజిక న్యాయం చేయలేక, సామాజిక న్యాయం పేరు చెప్పి బూటకాలు ఆడుతూ ఈరోజు దళితుల మీద, ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద, ముస్లిం మైనార్టీల మీద ఎన్నో దాడులు. దేశంలో అతి ఎక్కువ దాడులు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశంలో నంబర్ 1 వచ్చింది. అవినీతిలో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు మహిళల మీద మానభంగాలు, మహిళల మీద దాడులు దేశంలో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఇదేనా జగన్మోహన్ రెడ్డి సాధించింది? ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ రాష్ట్రంలో బిజినెస్ పెడితే బాగుంటుంది అంటే గుజరాత్ కంటే ఫస్ట్ వచ్చింది మంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 వచ్చింది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు గారి పాలనలో అనేక జాతీయ అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి. గ్రామాల అభివృద్ధిలో, జిల్లాల అభివృద్ధిలో, మున్సిపాలిటీల అభివృద్ధిలో, కార్పొరేషన్ల అభివృద్ధిలో అనేక అవార్డులు వచ్చినాయి రాష్ట్రానికి. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్న మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసక పాలన ఎవరిదో ప్రజలన్నీ గమనిస్తున్నారన్నారు. జగన్ సిద్ధం అని సభలు పెట్టి అశుద్ధం మాటలు చెబుతున్నాడని, 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్కు రాజకీయంగా చివరి ఛాన్స్ అని, ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారన్నారు. ఓటమి భయంతో బదిలీలంటూ 77 మందిని జగన్ మడత పెట్టాడు. మిగిలిన వాళ్ళను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారంటూ 5 సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టుకు తట్ట మట్టి కూడా వేయలేదని, ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని 3 రాజధానుల పేరుతో నాశనం చేశాడంటూ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జగన్ సంక్షేమం గురించి చెప్పడమా? రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి కాదు, ఏ ఊరికి వెళ్ళినా 5 ఏళ్ల పాలన విధ్వంసకరంగా కనిపిస్తుందంటూ అటు చంద్రబాబు నాయుడు గారు ఏపీ అభివృద్ధిపై సవాలును స్వీకరించి జగన్ రెడ్డి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ పేరుతో జరిగినటువంటి సభలో బూటకపు మాటలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా అబద్ధాలు వల్లించినటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైసీపీ ఫ్యాన్ రెక్కలను ఎరగదీయడానికి కసిగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు విధ్వంసాన్ని సృష్టించారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పేద ప్రజలకు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో విధ్వంసకర ఆలోచనలతో ఎన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసివేసిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పాలనలో ఎవరిది అభివృద్ధో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. విధ్వంసకర ఆలోచనలతో రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును ఒక్క తట్ట మట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితులు.
రాజధానికి ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి 3 రాజధానుల పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులు. ఎవరి పాలన స్వర్ణయోగమో ఎవరి పాలన రాతియోగంగా ఉందో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో సభలు పెడతా ఉన్నారు, నిత్యం అశుద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడా చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా, తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా 95% పూర్తి చేశామని చెప్పి అబద్ధాలు చెబుతా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో అనుభవమైనటువంటి అర్హులైనటువంటి పేదవారికి పెన్షన్లు కానీ, వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్లు కానీ, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కానీ, వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్లు కానీ గత ప్రభుత్వంలో అందుకున్నటువంటి వాళ్ళలో ఎంతమందికి ఈరోజు ఇస్తా ఉన్నారో ఒక్కసారి చెప్పాలి. ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పూర్తిగా ప్రజలకు వైద్యం అందేటువంటి పరిస్థితి లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వంలో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తే ఈరోజు వేలకు వేలు దండుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పన్నుల పేరుతో అనేక రకాలుగా ప్రజల దగ్గర నుంచి దండుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాష్ట్రంలో సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చి ఒక పక్కన మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రజలకు చౌకమైనటువంటి మద్యాన్ని ఇస్తూ వారి ప్రాణాల్ని హరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలు తన అడ్వర్టైజ్మెంట్ల కోసం ఖర్చు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి సిద్ధమై ఎన్ని సభలు పెట్టినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఓటమి భయంతో దాదాపు శాసనసభ్యులుగా ఉన్నటువంటి 77 మందిని మార్చి జగన్ ఈరోజు శాసనసభ్యుల్ని అటు నుంచి ఇటు మార్చేటువంటి కార్యక్రమాన్ని చేసి తను ఓడిపోతున్నటువంటి విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కేవలం అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న సవాల్ విసిరినట్టు, నిజంగా మీరు సిద్ధమా, మా నాయకుడితో మీరు డైరెక్ట్గా భేటీ అవ్వడానికి సిద్ధమై సవాల్ విసురుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ సిద్ధం అనే నినాదంతో మీరు ఏదైతే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారో, మీరు నిజంగా ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేశారో చెప్పి వారి దగ్గర నుండి ఓట్లు రాబట్టుకోవాలి తప్ప అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించేటువంటి కార్యక్రమాల్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చోడవరంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఉత్తరాంధ్రలో 9 రోజులుగా తిరుగుతున్నానని, తనకు ఇది నా 28వ సభ అని వెల్లడించారు. నాకు ఇప్పుడు ఒకటే అర్థమైంది, ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయిందంటూ హర్షం వ్యక్తం చేశారు. గత 4 ఏళ్ల 10 నెలలుగా ఉత్తరాంధ్ర ప్రజలతో జగన్ ఆడుకున్నారు. అదే ఉత్తరాంధ్ర ప్రజలు 2 నెలల్లో జగన్ను ఆడుకోబోతున్నారని స్పష్టం చేశారు. ఇది నా 28వ సభ. నాకు ఒకటే అర్థమైంది, ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఉత్తరాంధ్ర ప్రజల జీవితంతో ఆడుకున్న జగన్ 2 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు అదే జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. పక్కనున్న విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అంటే ప్రశాంతతకి మారు పేరు విశాఖపట్నం. బాబు గారి హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న విశాఖపట్నాన్ని
ఈరోజు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి ఒక పరిశ్రమ విశాఖపట్నానికి వచ్చింది. ఉత్తరాంధ్రకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. వేలాది మందికి ఆనాడు ఉద్యోగాలు ఉపాధి కల్పించాం. కానీ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం, ఏకంగా రోజుకొక కిడ్నాప్ జరిగే పరిస్థితి. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ బంధువులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్న భూదందాలకు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓని అతి కిరాతకంగా చంపేశారు ఈ వైకాపా రౌడీలు. ఇలాంటి పరిస్థితిలో మనందరం బతుకుతున్నాం. జగన్ ఈ మధ్యన పదే పదే సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటూ గంతలేసుకుంటే రాప్తాడు సభకెళ్ళాడు. కానీ రాప్తాడు సభలో వైకాపా నాయకులు కార్యకర్తలు మేము సిద్ధంగా లేము అని చెప్పారు. అక్కడ ఉన్న ఖాళీ కుర్చీలు ఫోటో తీస్తున్న ఒక విలేకరిని ఎలా చితకబాదారో మనందరం చూసాం. జనరల్గా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాడుతుంటే అతను చేసే మంచి పనులు చెప్పుకుంటాడు. కానీ జగన్ చేసింది పొడిసింది ఏమీ లేదు. అందుకే ఆ సభలో గంట మాడితే 100 సార్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని జపం చేశాడు. ఇప్పుడు నాకు అర్థమైంది తల్లి, జగన్ కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారేమో. ఆ సభలో భారీ డైలాగులు వేశాడు తల్లి జగన్. సైకిల్ గురించి మాట్లాడాడు, గాజు గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ అడుగుతున్నా, రెక్కలు విరిగిపోయిన ఫ్యాన్ ని మనం ఏం చేస్తాం? పీకి చెత్తబుట్లో పడేస్తాం. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఆ ఫ్యాన్ దేనికి ఉపయోగపడిందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. రైతుల ఆత్మహత్య చేసినాక పనికొచ్చింది ఆ ఫ్యాన్. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువత ఆత్మహత్యలు చేసిన పనికొచ్చింది ఆ ఫ్యాన్. ఎన్నికల ముందలా 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మెగా డిఎస్సి అన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు, ట్రైనింగ్ కి పంపించారు. ఇప్పుడు ఉద్యోగాలు లేని పరిస్థితులు. యువత నిరుద్యోగ యువత ఇబ్బంది పడి అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ను సవాల్ చేసే అర్హత హక్కు లేదని అన్నారు. గెలిచేది లేదని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ మాట్లాడినా జగన్ మాట్లాడినా ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మేం ప్రజలతోనే మాట్లాడతాం. చంద్రబాబు హయాంలో అవినీతి పాలన, అరాచక పాలన, అవకతవకలపై మేం ప్రజలకు వివరిస్తుంటాం. దాంతో పోలిస్తే మా పాలన ఎలా ఉందో చెబుతాం. నీకు సత్తా ఉంటే 2014-19 మధ్య ఏం చేశావో చెప్పాలి. ఒక్క మాట అయినా నిజం ఉందా? ఆయన గాని ఆయన కొడుకు గాని ఆయన అరువు తెచ్చుకున్న దత్తపుత్రుడు గాని ఒక్క మాట అయినా నిజం మాట్లాడారా అంటూ ఎద్దేవా చేశారు. ఇది చెత్త పాలన. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ 2018లో దత్తపుత్రుడు పక్కకు వెళ్లిపోయాడంటూ చంద్రబాబుపై సజ్జల విమర్శలు చేశారు. 14-19 మధ్య నేను ఇవి చేశాను, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు, లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు, నేను వీటిని తీసేసి ఇది పెడతాను, లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు. అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు 4 బ్యానర్ హెడ్డింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటి అన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి నీకు నువ్వే తుమ్మి నీకు నువ్వే శ్రీరామ రక్ష అనుకొని నీకు నువ్వే 4 రోజులు అయిన తర్వాత అదే గోబల్స్ ప్రచారంలాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకు రా అంటే నువ్వు పగటి కళలు కానీ నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకో, నువ్వు రాత్రిపూట కళలు కానీ అవన్నీ కూడా నిజం అనుకొని వాటి మీద చర్చకు రమ్మంటే ఎందుకు రావాలి? ఎందుకు వస్తాం? ఏం మాట్లాడతాం? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్పుకున్న వాటిలో చెప్తున్న వాటిలో ఏం అబద్ధాలో చెప్పు.
విత్ ఫిగర్స్ చూపించు, అప్పుడు రా. అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు. ఎప్పుడు రా వస్తారంటే నువ్వు అనే దాంట్లో అది అసంబద్ధంగా లేకపోతే, హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు. లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు. అంతిమంగా నిర్ణయించే ప్రజలు. అది కూడా దగ్గరలోనే ఉంది, 50 రోజులు. ఇదేం పెద్ద 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు. దానికి ఇక్కడ పొద్దుపోని ఛాలెంజ్లు ఎందుకు, ఊసుకోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడం ఎందుకు? మేమనేది అదే, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాం. మేమేమేం చేసామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధం కావాలో మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలై ఇంకో దగ్గర అయిపోతావు. నువ్వు అంతే. ఓ రోజు ఇప్పటికి 20-30 పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు. శంకారావాలు, కథలరాలు, అంతకుముందు ఇంకా ఏంటేంటో. 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు ఆయన మానేస్తాడు. ఏ సభలో ఎందుకో తెలియదు. అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి 2-3 వేలకు చూడట్లే. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది. మీకు మీరు పగట్టుకెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చర్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు? స్ట్రైట్ ఈరోజు పెట్టుకోండి. రోజు ఏమేమి అన్నారనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదిక మీద చేస్తున్నామనండి రిప్లై ఇవ్వడం ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం. నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది, 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశామో ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకు అనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను ఎందుకు అనలేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం. ఇగో ఇవన్నీ చేసాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి. వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. హైదరాబాద్లోని మూసీ నది సమూలంగా ప్రక్షాళన చేయాలన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. నది మొత్తం సహజతత్వం ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం మూసీ నదిలో మంచినీరు పారించడం కీలకమని చెప్పారు. నదికి ఇరువైపులా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేయాలని సూచించారు. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రక్రియలపై హెచ్ఎండిఏ కార్యాలయంలో నిన్న రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 అవినీతి పార్టీలేనని, ఆ పార్టీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో ప్రజలకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో వివరిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జన సందేశ్ డిజిటల్ ఎడిషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ విజయ సంకల్ప యాత్రలను ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రను 5 క్లస్టర్లలో నిర్వహించనున్నట్లు చెప్పారు. భారతీయ జనతా పార్టీ పత్రిక అది ముందుగా మేము ఇంటర్నల్ సర్క్యులేషన్ కింద మా పార్టీ కార్యకర్తలకు మాత్రమే 1991లో స్టార్ట్ చేయడం జరిగింది. అనేక రూపాంతరాలు మారుతూ ఈరోజు అది ఇండియా టుడే బుక్లెట్ రూపంలో అలాగా ఈరోజు మా జన సందేశ్ పత్రికను కూడా గతంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మార్చడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి టెక్నాలజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పత్రికను పార్టీ కార్యకర్తలకే కాకుండా గత కొన్ని రోజులుగా సమాజంలో ఎవరడిగినా వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళము, వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేశాము. చాలా పెద్ద ఎత్తున సర్క్యులేషన్ పెంచేటువంటి ప్రయత్నం చేశాం. మా పార్టీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు, రాజకీయ విశ్లేషకులకు,
విద్యావంతులకు మీడియా పర్సన్స్ అందరు కూడా అడిగిన వాళ్ళందరికీ పంపించేటువంటి ప్రయత్నం చేశాం. ఈ రోజు నుంచి దాన్ని డిజిటల్ రూపంలో కూడా అన్ని వర్గాలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందులో ప్రధానంగా మనకు తెలుసు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గత అనేక సంవత్సరాలుగా మరి అనేక వివరాలు కూడా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని మరి నేను మీ ద్వారా మా పార్టీ కార్యకర్తలకు కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ జన సందేశ్ పత్రిక చదవాల్సిందిగా, డిజిటల్ రూపంలో వస్తున్నటువంటి వార్తలు తెలుసుకోవాల్సిందిగా కూడా అన్ని వర్గాలకు కోరుతా ఉన్నాను. పార్టీకి సంబంధించినటువంటి తీర్మానాలు మరింత ఎవరైనా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మరి పూర్తిగా వివరంగా చదువుకోవాలనుకున్నప్పుడు పార్టీ కార్యక్రమాలు, ఈవెంట్స్, యాక్టివిటీస్, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమున్నా కూడా మేము ఆల్మోస్ట్ మాది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి మేము పూర్తి స్థాయిలో అన్ని ప్రజలకు తెలిసే విధంగానే చేస్తాం. బీజేపీ పూర్తి స్థాయిలో దాని వివరాలు అందుంటాయి. కాబట్టి డిజిటల్ పత్రికను అందరూ కూడా సెల్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా చూడొచ్చు, మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. కాబట్టి చూడాల్సిందిగా ఈ రోజు నుంచి డిజిటల్ రూపంలో మా పార్టీ పత్రికను అన్ని వర్గాల ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులకు వేయబోయే మొదటి ఓటు చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు కావాలి గాని వినాశనానికి ఉపయోగపడేలా కాకూడదని మాజీ ఐఏఎస్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బోర్ల రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షులు పొడపాటి తేజస్వినీలు సూచించారు. మీ సింబల్ దగ్గర అందరు సైకిల్ కదా ఎందుకు ఇస్తున్నామంటే ఫ్రెష్ అర్థమైందా మీకు? కొంచెం వెనక్కి సరే లైన్ వేసి వెళ్తా ఉన్నాం. ఒకటేండి చాలా మిషన్లు ఉన్నాయి కదా, ఒక్క దాంట్లో ఒక్కటి ప్రెస్ చేసి వెళ్ళిపోండి. ఒకసారి మధ్యలో ఉండవా? ఎందుకు ఇస్తున్నామంటే ఫ్రెష్ అర్థమైందా మీకు? కొంచెం వెనక్కి రండి సరే. వాలంటీర్ వ్యవస్థలో అక్రమాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. కనీస చట్టబద్ధత లేని వాలంటీర్ వ్యవస్థ పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రైవేటు సంస్థకు కట్టబెడుతుందని ఆరోపించారు. 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉంటే వారిలో 1,02,836 మంది వివరాలు అసలు రికార్డులో లేవని కుండబద్దలు కొట్టారు. కేవలం 5,000 జీతం ఇస్తూ వాలంటీర్లను జగన్ స్టార్ క్యాంపెయినర్లా వాడుకుంటున్నారని నాదెండ్ల విమర్శించారు. సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ
వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదా వెంకటేశ్వరరావు గారు దాదాపు వారం 10 రోజుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జూలై 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపైన. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నంబర్లు, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఈ సమాచారం అంతా కూడా మీరు ఎక్కడ స్టోర్ చేశారు ఈ డేటా? మూడో ప్రశ్న, ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు? ఇది ప్రధానమైన 3 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద, ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు. వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ టూర్ ఉంటుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండడం ఇదే తొలిసారి. తుంటి ఎముక విరిగిన తర్వాత కేసీఆర్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఎవరి సాయం లేకుండా చేతికర సాయంతో ఆయన నడవగలుగుతున్నారు. నల్గొండ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ కీలక నేత రణదీప్ సుర్జేవాలా కుమారుడి వివాహానికి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు తరలి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సీఎం రేవంత్ సహా కీలక నేతలు హైకమాండ్ తో సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మంత్రివర్గ విస్తరణ, లోక్సభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పార్టీలోకి ఇటీవల కాలంలో జరుగుతున్న చేరికలు కూడా పార్లమెంటు అభ్యర్థిత్వాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాప్తాడులో జగన్ 100 సార్లు చంద్రబాబు జపం చేశాడని వెల్లడి. సైకిల్, గాజు గ్లాసు విలువ జగన్కు తెలియదని నారా లోకేష్ విమర్శలు. ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్. ఎవరిని కలవబోతున్నారనే దానిపై ఉత్కంఠ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ అభ్యర్థుల ఖరారుపై చర్చ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజా శ్రేయసే మా లక్ష్యం.